హలో ఫ్రెండ్స్, దేవుడు నీతిమంతుడైన యోసేపు ద్వారా ఈజిప్ట్ దేశాన్ని మరియు దాని చుట్టూ ఉన్న ఇతర దేశాలను భూమి మీద సంభవించిన 7 ఏండ్ల అతిపెద్ద కరువులో నుండి రక్షించాడు. అందుకు కృతజ్ఞతగా ఈజిప్ట్ ఫరో యోసేపు మరియు అతని అన్నదమ్ముల కుటుంబాలు ఈజిప్ట్ దేశంలోని శ్రేష్టమైన ప్రాంతంలో నివసించేందుకు వారికి స్థలాన్ని, అధికారాన్ని ఇచ్చాడు. ఈ యోసేపు యొక్క తండ్రి పేరు యాకోబు. యాకోబు సంతానంలో పుట్టిన వారినందరినీ ఇశ్రాయేలీయులు అని అంటారు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ దేశంలో కొంతకాలం నివసించేందుకు వెళ్లారు. కరువులో నుండి ఈజిప్ట్ దేశాన్ని మరియు తన కుటుంబాన్ని రక్షించుకున్న యోసేపు జీవితానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు మరియు ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అయితే వారి సంతానమైన ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ దేశంలో బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. అలా వారున్న ప్రదేశము వారితో నిండిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు విస్తరించిన తర్వాత యోసేపు గురించి మరియు అతడు ఈజిప్ట్ దేశానికి చేసిన మేలు గురించి తెలియని ఒక క్రొత్త రాజు ఈజిప్టుని ఏలడం ప్రారంభించాడు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఈ రాజు ఈజిప్ట్ ప్రజలతో ఇలా అన్నాడు: ఇదిగో, ఇశ్రాయేలు సంతానమైన ఈ జనులు మనకంటే విస్తారంగానూ బలిష్టంగానూ ఉన్నారు. వారు ఇక మీదట విస్తరించకుండునట్లు మనం వారి ఎడల తెలివిగా ప్రవర్తిద్దాము. లేదంటే యుద్ధ సమయంలో ఈ ఇశ్రాయేలీయులు మన శత్రువులతో చేరి మనకే విరోధంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోతారేమో అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీద భారమైన పనులను పెట్టి వారిని శ్రమ పెట్టేందుకు, వెట్టి పనులు చేయించేందుకు వారి మీద అధికారులను నియమించగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేసే పీతోము, రామసేసు అనే పట్టణాలను కట్టారు. ఈజిప్ట్ ప్రజలు ఇశ్రాయేలీయులను ఎంత శ్రమ పెట్టినా కానీ ఇశ్రాయేలీయులు అంతకంతకు విస్తరించి ప్రబలారు. కాబట్టి వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. అలా ఈజిప్ట్ ప్రజలు తమ దేశ ప్రజలుగా భావించకుండా వారితో బానిసల్లాగా కఠినంగా సేవలు చేయించుకున్నారు. వారు అందరితో చేయించే పని కన్నా ఇశ్రాయేలు ప్రజల చేత చేయించే ప్రతి పని కూడా కఠినంగా ఉండేది. జిగటమంటి పనిలోనూ, ఇటుకలు చేసే పనిలోనూ మరియు పొలంలో చేసే ప్రతి పనిలోనూ కఠినంగా సేవ చేయించి ఇశ్రాయేలీయుల ప్రాణాలను విసిగించారు. మరియు ఈజిప్ట్ రాజు అంతకంతకు దిగజారి షిఫ్రా, పూయా అనబడే ఇశ్రాయేలీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేస్తూ వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపండి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడి అని చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయకుండా మగపిల్లల్ని కూడా బ్రతకనిచ్చారు. ఈజిప్టు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు రాజుతో ఇలా అన్నారు: హెబ్రీ స్త్రీలు ఈజిప్టు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురు అని ఫరోతో చెప్పారు. ఈ విధంగా వారు ఫరో యొక్క అన్యాయంలో చేతులు కలపలేదు కాబట్టి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఇశ్రాయేలీయులు పుట్టిన వెంటనే వారిని చంపాలి అనుకున్న ఫరో ఆలోచన నెరవేరలేదు. కాబట్టి అతడు ఈజిప్ట్ జనులకు ఇలా ఆజ్ఞాపించాడు: ఇశ్రాయేలీయులలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నైలు నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు ప్రజలు హెబ్రీ భాష మాట్లాడేవారు గనుక వారిని హెబ్రీయులు అని పిలిచేవారు. ఈజిప్ట్ ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి మగవానిని నదిలో పారవేయుడి అని ఆజ్ఞాపించిన సమయంలో లేవి వంశానికి చెందిన అమ్రాము అనే ఒక వ్యక్తి యొకెబెతు అనే లేవి కుమార్తెను వివాహం చేసుకొనేను. యొకెబెతు గర్భవతి అయి ఒక కుమారుని కన్నది. ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టెను. తర్వాత ఆ బిడ్డను దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పసిపిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున ఉన్న జమ్ములో ఆ పెట్టెను ఉంచింది.
తన తమ్మునికి ఏమి సంభవించబోతుందో తెలుసుకోవడానికి ఆ బాబు యొక్క అక్క దూరంగా నిల్చొని ఉండెను. ఇదే ఇవాల్టి మన వీడియో. అలా తమ తల్లిదండ్రుల చేత విడవబడిన ఆ పిల్లవాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.